మన బాడీలో ఉండే ఒక ఫ్యాట్‌ని కరిగించడానికి ఈ రెమెడీ ది బెస్ట్ అండి. కాబట్టి ఈ రెమెడీ చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియోని ఫుల్‌గా చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి వెయిట్ లాస్ అన్నమాట. ఈ రోజుల్లో చాలామంది వెయిట్ లాస్ అవ్వటానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఎందుకు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మీరు బరువు తగ్గండమ్మా అని అంటున్నారు కాబట్టి అందరూ వాళ్ళొక బరువును వాళ్ళు తగ్గించుకోవటానికి చాలా విధమైన ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటున్నారు. సో, అలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతూ ఉంటదనమాట. ఆహ్, సో, బరువు తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మన మైండ్‌ని ఆల్రెడీ మనం సెట్ చేసేసుకోవాలి. బరువు తగ్గాలి కాబట్టి ఏది పడితే అది తినకుండా మనం లిమిటెడ్‌గా తినాలి. ఆహ్, ఏవి తింటే మనకి బరువు తగ్గుతామనేది తెలుసుకునే కాలిక్యులేషన్‌లో మనం ఉండాలనమాట. సో, మంచిగా డైట్ చేస్తూనే ఈ యొక్క చూపించే ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. ఇలాంటి డ్రింక్స్ వల్ల మేము బరువు తగ్గుతామా అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు. తగ్గుతారండి. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడైనా ఎక్సర్‌సైజ్ గానీ లేదంటే జిమ్‌కి వెళ్ళే వాళ్ళైనా ఎలా తగ్గుతున్నారు? వాళ్ళ ఒంట్లో ఉన్న కొవ్వుని వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తూ తగ్గించుకుంటున్నారు. ఇంటర్నల్‌గా కూడా మనం ఇలాంటి డ్రింక్స్ తాగటం వల్ల ఇంకా సపోర్టివ్‌గా ఉంటదనమాట. ఇంకా ఎక్కడైతే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఉండిపోతదో అలాంటి ప్లేసెస్‌లో కరగటానికి ఉపయోగపడుతూ ఉంటది కాబట్టి, ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ డ్రింక్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన రెమెడీకి ముందుగా తీసుకుంటున్నాను అవిసె గింజలు అండి. ఇంగ్లీష్‌లో అయితే ఫ్లాస్క్ సీడ్స్ అంటాము. సో, ఇవి ఇలాగా బ్రౌన్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయని అడిగితే మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. లేదు అంటే అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటది. సో, ఒకసారి మనం చెక్ చేస్తే మనకి ఈజీగా దొరికేస్తాయి ఇవి. సో, ఇవి తీసుకోవటానికి గల రీజన్ ఏంటి అంటే ఎక్కువ ఫైబర్ ఉంటదండి. మనం ఫైబర్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటం వల్ల ఆకలని అనిపించదు. ఆకలనిపించి మనం తినేస్తే ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఆకలనిపించకుండా మనకి అలాగే మనొక బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గటానికి బాగా సహాయపడుతూ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం హెయిర్ కూడా చక్కగా బాగా రోజు ఒక 1 స్పూన్ అనేది తినటం వల్ల ఫ్లాస్క్ సీడ్స్ అనేవి జుట్టు కూడా చక్కగా పెరుగుదలకి బాగా సహాయపడుతూ ఉంటది. సో, డైలీ మనం 1-2 స్పూన్స్ అనేవి చక్కగా వేయించుకునన్నా డైరెక్ట్‌గా తినొచ్చు. లేదు అంటే నేనిప్పుడు చూపించే మెథడ్ అన్నా మీరు ఫాలో అవ్వటం వల్ల మీకు ఫ్యాట్ బర్న్ అవుతది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటది. సో, ఇవి కంపల్సరీగా మనం 1-2 స్పూన్స్ అనేవి డైలీ మనం తీసుకోవటానికి ట్రై చేసేయాలి. అండ్ ఫైబర్ ఉండటం వల్ల మనకి చక్కగా ఫుల్‌గా అనిపిస్తూ ఉంటది. ఆకలి అనిపించదు. సో, నెక్స్ట్ అయితే గనక నేనిక్కడ క్యుమిన్ సీడ్స్ చూపిస్తున్నానండి. తెలుగులో జీలకర్ర అంటాము. జీరా. సో, ఇది కూడా నేను ఒక 1 స్పూన్ అనేది తీసుకుంటున్నాను. సో, ఈ యొక్క జీలకర్ర అనేది మనకి మెయిన్‌గా మెటబాలిజాన్ని బూస్ట్ చేయటమే కాకుండా లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్‌ని కూడా తగ్గిస్తది. ఇన్‌కేస్ మీరు షుగర్ పేషెంట్స్ అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షుగర్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క జీలకర్ర తీసుకుంటం వల్ల మీకు చక్కగా షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండటమే కాకుండా వెయిట్ లాస్ కూడా మీరవుతారు. సో, వెయిట్ లాస్‌కి ది బెస్ట్ అండి జీలకర్ర అనేది. ఫ్యాట్ అనేది చాలా మందికి అమ్మాయిలకి, అబ్బాయిలకి ముందు ఈ యొక్క తొడ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటది. దాని తర్వాత పొట్ట భాగం. సో, ఇంకా మనకి పొట్ట దగ్గర కూడా కొవ్వు కరగాలంటే ఖచ్చితంగా మనం క్యుమిన్ సీడ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే గనక అజ్వాన్ చూపిస్తున్నానండి. ఇది మనకి వాము. వామ్ వల్ల మనకి చాలా లాభాలుంటాయి. ఎవ్రీ మార్నింగ్ చక్కగా మనం కొన్ని వాటర్‌లో వామ్ వేసుకొని కూడా తాగుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎంప్టీ స్టమక్‌తో తాగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నిజంగా నెలలో మనం చాలా కేజీలు తగ్గుతామండి నిజంగా. అండ్ ఏం చేస్తదంటే ఈ యొక్క అజ్వాన్ అనేది డైజెషన్‌ని చక్కగా ఇంప్రూవ్ చేయటమే కాకుండా ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా మనకి సహాయం చేస్తూ ఉంటది. అంటే మనం తీసుకున్న ఆహారంలో ఆ ఒక న్యూట్రియంట్స్ అవి అబ్జార్బ్ చేసుకోవటానికి బాడీ బాగా హెల్ప్ అవుతది. ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయకుండా మనకి అజ్వాన్ అనేది వాము బాగా సహాయపడుతూ ఉంటది. మెటబాలిజాన్ని కూడా చక్కగా బూస్ట్ చేస్తూ ఉంటది. సో, మనం వెయిట్ లాస్ కూడా తప్పకుండా అవుతాము. ఫ్యాట్ కింద మనకి స్టోర్ అవ్వట్లేదంటే చాలు. ఎందుకంటే మనం వెయిట్ గెయిన్ అవ్వము. ఫ్యాట్ కింద అస్సలు కాకుండా చక్కగా బాడీ ఆ న్యూట్రియంట్స్ అన్నీ అబ్జార్బ్ చేసేసుకుంటదనమాట. అండ్ నెక్స్ట్ నేను ఫెనెల్ సీడ్స్ చూపిస్తున్నానండి. ఇవి మనకి సోప్ అంటాం కదా! అవి. ఇందులో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది.
ఫైబర్ ఎక్కువ తీసుకుంటాం వల్ల ఎక్కువసేపు మనకి ఫుల్గా అనిపిస్తుంది, ఆకలి అనిపించదు, క్రేవింగ్స్ అంటే తినేయాలన్న కోరిక అనేది ఉండదన్నమాట మనకి. అండ్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో తక్కువ క్యాలరీస్ ఉన్నాయి మనం తీసుకుంటాం వల్ల వెయిట్ లాస్ అవుతాము. సో నేను ఇప్పుడు చూపిస్తున్న అన్ని పదార్థాలు నేను ఒక్కొక్క స్పూన్ అనేది తీసుకున్నానండి. సో మెయిన్‌గా నేను చూపించిన ఈ 4 పదార్థాల్లో కూడా మనకి ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా మనకి ఒక విటమిన్స్ గానీ, మినరల్స్ మనం తీసుకునే ఫుడ్‌లో ఉండేవన్నీ బాడీ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటది ఫ్యాట్ కింద అవ్వకుండా. సో ఫ్యాట్ కింద అవ్వట్లేదు అంటే చాలు, మనకి ఇంకా డైట్ కూడా చేస్తూ ఉంటే ఉన్న ఫ్యాట్ అనేది బాడీ యుటిలైజ్ చేసేసుకుంటది. సో అది ఎనర్జీ కింద మారుతది ఫ్యాట్ అనేది. కాబట్టి ఫ్యాట్ అనేది తగ్గటానికి అలాగే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అనేది మనకు చాలా అవసరం కాబట్టి దానికోసం నేనిప్పుడు ఒక డ్రింక్ అనేది చూపిస్తున్నాను. దానికోసం నేను ఈ తీసుకున్న ఈ యొక్క పదార్థాలన్నిటిని నేను మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. చక్కగా పౌడర్ చేసేసుకుందాం మనం దీన్ని. సో దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు ఒక 1 మంత్ వరకన్నా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ కొంచెం అలవాటు అవ్వటానికి కొంచెంగా ప్రిపేర్ చేసుకొని మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం తయారీ విధానం అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఒక 1 గ్లాస్ అనేది వాటర్ తీసుకుంటున్నాను. సో ఇవి మనకి కొంచెం బాయిల్ అవ్వాలనమాట. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఇలాంటి ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ మార్నింగ్ అనే కాదు, నైట్ పడుకునేటప్పుడన్నా చక్కగా మనం తాగటం వల్ల ఫ్యాట్ అనేది బర్న్ అవుతది. సో ఒక గ్లాస్‌లోకి మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక పౌడర్ అనేది 1 స్పూన్ వేసేసుకున్నాను. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అనేది ఇందులోకి పోసుకొని మనం జస్ట్ ఒకసారి కలిపేసుకుంటమే. అంతే, మన ఒక డ్రింక్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. మీరు ఆ ఒక పౌడర్ అనేది కూడా మీరు ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని చక్కగా మీరు స్టోర్ చేసుకొని ఎవ్రీ డే మీరు మార్నింగ్ అలాగే నైట్ పడుకునే ముందు తాగటం వల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. చక్కగా వెయిట్ లాస్ అనేది కూడా మనం అవుతాము. కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసేసారు కదా తయారీ విధానం అంతా. ఇలా తయారు చేసుకోండి. హ్యాపీగా తాగండి. ఒకవేళ తాగాలనిపించకపోయినా ఒక 1 వీక్ మాత్రం తాగటానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైమ్ నుంచి అలవాటైపోతది. అండ్ మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు. వేయింగ్ మిషన్‌లో వెయిట్ చూసుకుంటూ ఉంటంటే తగ్గుతూ ఉన్నారనుకోండి, హా! ఇది వర్క్ అవుతుంది కదా అని చెప్పి మీరు కంటిన్యూగా దాన్ని అలవాటు చేసేసుకుంటారు. బరువు కూడా తగ్గుతూ ఉంటారు. దీంతో పాటు మంచిగా డైట్ అనేది ఇంపార్టెంట్. అంటే డైట్ అంటే ఏమి పెద్ద ఏవేవో చేయవసరంలా. మనం ఏది తిన్నా కూడా కొంచెం తినండి. అలాగే ఇప్పుడు కీరా ఉంది, ఐస్ క్రీమ్ ఉంది. మనం ఐస్ క్రీమ్ తినటానికి ఎక్కువ ఇష్టపడతాం కానీ కీరా ఎక్కువ తిన్నా కూడా మన క్యాలరీస్ అనేవి చాలా తక్కువుంటాయి. ఐస్ క్రీమ్‌లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలా చూసుకుంటూ మీరు తినాలనమాట. సో కాబట్టి ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.